జోగిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ రజిత ఆధ్వర్యంలో అసెంబ్లీ హాల్ నిర్మాణదాతకు సన్మానం. అలాంటిది ఈ కాలేజ్కి ఎంతమంది ప్రిన్సిపల్స్ వచ్చినారు పోయినారు, మన సేవలు అందించిపోయినారు. కానీ ఈ విధంగా నాకు ఇది కావాలి అని చెప్పేసి ఎవరిని అడిగింది లేదు. పెట్టడానికి ఎంత ఉన్నా, చేయడానికి ఎంత ఉన్నా అడిగి చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఆకలి అవుతుంది, అన్నం పెట్టి పడకపోతే ముందట మన కడుపులో కొన్ని చూడరు కదా ఆకలి అవుతుందా లేదా అనేది. అడిగినప్పుడు పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నా అడిగే ధైర్యం కూడా ఉండాలి. మేడం గారు, మీకు హార్ట్ఫుల్లీ ఐ కంగ్రాచులేట్ ఫర్ యువర్ సర్వీస్ ఫర్ ది సొసైటీ. ఈ పిల్లల్ని ఒక ఉన్నత స్థాయికి మీరు తీసుకెళ్తారని చెప్పేసి నమ్మకం బలంగా కలిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకనంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది ఇంటర్మీడియట్ స్టేజ్ ఎలాంటిది అని అంటే ముందరికి సక్సెస్ ఎంత వెళ్తామో ఇదే స్టేజ్ లో తొందరగా వ్యసనాలకి కానీ చెడుదారులకు అలవాటు అయ్యి జీవితాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి మీరు ఆ దిశలో వెళ్ళకండి. మీ ఎవరైతే ఈ స్టాఫ్ ఉన్నారో ఇక్కడ మీ లెక్చరర్స్ కానీ మీ ప్రిన్సిపల్ కానీ మిమ్మల్ని ఆ దారిలో తీసుకుపోలేవని చెప్పి గట్టిగా నమ్ముతా ఉన్నాను నేను మేడం. సిబ్బంది కానీ ఖచ్చితంగా హాజరు ఉంటాము, అది మా మాట ఇస్తున్నాను మేడం. ఎక్కడి నుంచో వెళ్ళి ఆర్గనైజేషన్ చేస్తూ కంపెనీ రన్ చేస్తూ పెద్దలు మేడం గారు ఇక్కడే సిస్టంలో కూర్చొని బుక్ రాసుకుంటూ ప్రపంచం ఎంత పెద్దదైనా కానీ చిన్న కనెక్టివిటీలో కనెక్ట్ అయ్యి సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి హెల్ప్ చేయడము ఇది చాలా సంతోషకరమైన వాతావరణం క్రియేట్ చేసింది ఇక్కడ. ఈ వాతావరణం ఊరికి రాలేదు, అది మేడం గారు కృషి. 2 సంవత్సరాలు కరోనా బాధతో లాక్డౌన్ల వల్ల అందరూ ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నారు. కానీ వాస్తవం చెప్తున్నాను, మీరు బ్యూటిఫుల్ లైఫ్ ఈ 2 years మీరు మిస్ అయినారు. ఇప్పటికైనా కానీ మంచిగా ఎంజాయ్ చేయండి. మీ రిజల్టే మేడం గారికి హ్యాపీనెస్ తీసుకొస్తుంది. అంతకు మించి మీరు ఏం తెచ్చిచ్చినా కానీ మేడం గారికి హ్యాపీనెస్ రాదు. ఈ హ్యాపీనెస్ మీరు గిఫ్ట్ గా ఇవ్వండి అని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. రీడింగ్ రూమ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, ఆ తర్వాత విద్యార్థులకి ఉపయోగపడే అనేక పుస్తకాలు కానీ ఇంకా లెక్చర్స్ కానీ ఇప్పియాలి. ఇంకా కొంచెం వాళ్ళని ప్రొఫెషనల్ స్టడీస్ వైపు వెళ్లే విధంగా కొన్ని ఎక్స్టర్నల్ లెక్చర్స్ కూడా ఇప్పించే ఆలోచన. ఇంకా ఎలాగో నేను ఇంకా 5 సంవత్సరాలు, ఇంకో 4-5 సంవత్సరాలు ఉంటానని వెంకటేశం సార్ చెప్పారు. సో ఈ 4-5 సంవత్సరాల్లో మీ అందరూ కూడా ఇంకో మంచి పొజిషన్స్ కి వెళ్ళే విధంగా నేను నా పూర్తి సహకారం ఉంటుంది. అలాగే నా వెనుక సాయి సార్, అలాగే మా ఫ్యామిలీ అందరూ కూడా ఉన్నారు. సో ఏదో కాలేజ్కి వెళ్తున్నాం, నీ ఉద్యోగంలో చేసుకో అనుకోకుండా సో ప్రతి క్షణం సార్ సజెషన్స్ ఇస్తూనే ఉంటారు, ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని. సో ఆ సోషల్ యాక్టివిటీస్ లో కానీ, నా రైటింగ్ లో కానీ, అలాగే కాలేజ్ లో కార్యక్రమాలకి కానీ సో అందరి సహకారంతోనే నేను ముందుకు వెళ్తున్నాను. సో నేనేం చేసినా కానీ నా వెనుక ఒక పెద్ద టీం, ఒక అధ్యాపకులు, ఒక మంచి ఫ్యామిలీ సపోర్టివ్ ఇంతమంది ఉండడం వల్ల మనం ఏం చేసినా అది సక్సెస్ఫుల్ గా అవుతుంది. అలాగే ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని సంకల్పిస్తున్నాను. సో రాజేంద్ర సార్ గారికి, అమరేంద్ర సార్ గారికి, విశ్వనాథ్ రెడ్డి గారి సార్కి, ఇంకా వివేక్ విహార్ తెలుగు సంఘానికి, అలాగే మనము అడిగిన వెంటనే నాకు ఇక్కడ సార్ ఇసుక పంపించారు శంకర్ సార్. అలాగే మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ మేడం సిబ్బంది కూడా అడిగి ఒక ఫోన్ కాల్ చేయగానే వెంటనే ఏ సమస్య ఉన్నా కానీ మేము ఉన్నామని వస్తున్నారు. సో ఇంత చక్కగా ఇంత కోఆపరేషన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంత సహకరిస్తున్నందుకు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు. సో ఆ పుస్తకం ఇనాగరేషన్ చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. అలాగే రాసే క్రమంలో నేను ఫేస్బుక్ లో రాసే క్రమంలో నేను రెగ్యులర్ గా ఫేస్బుక్ లో రాస్తుంటాను. సో ఆ ఫేస్బుక్ లో రాసే క్రమంలో అపర్ణ తోట గారు, అలాగే అమరేంద్ర దాసరి గారు వీళ్ళు పరిచయం అయ్యారు. సో అమరేంద్ర దాసరి గారు నేను చేసే సేవా కార్యక్రమాలు కానీ, సామాజిక కార్యక్రమాలు కానీ చూసి మీరు ఏ కాలేజ్ లో పని చేస్తున్నారో ఆ కాలేజ్ కి మేము ఏదైనా సహకరించడానికి సిద్ధమే అన్నారు. సో నేను ముందు ఒక వాటర్ ప్లాంట్ అనుకున్నాను, ఆ తర్వాత చాలా రకరకాలుగా అనుకున్నాను, కానీ ఏది కూడా బడ్జెట్ కి సరిపోలేదు. అయితే ఒక చిన్న గోడ తీసేస్తే నాకు ఈ 2 రూమ్లు ఉపయోగంలోకి వస్తాయి అనే ఆలోచన వారితో పంచుకున్నాను. సో వారు వెంటనే వివేక్ విహార్ తెలుగు సంఘం వారిని సంప్రదించారు. ఈ క్రమంలో రాజేంద్ర గారు, విశ్వనాథ్ రెడ్డి గారు
ఇమీడియట్ గా అమ్మ మీరు పని మొదలు పెట్టండి, మేము సహకరిస్తామన్నారు. సో వెంటనే మన స్టాఫ్ అందరి సహకారంతో ఈ గోడ తీసేసి తర్వాత ఇక్కడ ఎలక్ట్రిఫికేషన్ పనులు చేసి ఒక 1.5 months లోనే మనం ఈ హాల్ బాగు చేసుకోవడం జరిగింది సార్. సో సహకరించిన మా అధ్యాపకులు, సో విద్యన్ సార్ అన్నారు మేడం నిద్రపోదు, మమ్మల్ని నిద్రపోనివ్వదు అన్నారని. సో అది నిజమే, ఎందుకంటే నేను ఏదైనా అనుకుంటే మాత్రం అది అయ్యే వరకు కూడా లెక్చరర్స్ ని చాలా విసిగిస్తుంటాను. సో అది అయ్యే వరకు కూడా వాళ్ళని ఫోన్లు చేస్తుంటాను, వాళ్ళని పనులు పురమాయిస్తూనే ఉంటాను. సో అందరూ ఓపికగా ఒక టీమ్ గా ఏర్పడి నాకు అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. సో ఏది అనుకున్నా, సో ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, సో విద్యార్థుల కోసం కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మాకు గెస్ట్ ఫ్యాకల్టీ లేదు సార్. ఆ గెస్ట్ ఫ్యాకల్టీ లేనప్పుడు పిల్లలు బయటకు వెళ్లకుండా నెక్స్ట్ ఒకటి కింద రీడింగ్ రూమ్, ఒక పూర్తి స్థాయి లైబ్రరీ ఏర్పాటు చేయాలనేది నా నెక్స్ట్ సంకల్పం. సో దానికి ఎంతో దూరం నుండి విచ్చేసినటువంటి రాజేందర్ సార్, ఇందిరా మేడం గారు, అలాగే మన కార్పొరేటర్ శంకర్ సార్, కృష్ణకుమార్ సార్, వెంకటేశ్వర సార్, సాయి సార్, అధ్యాపక మిత్రులు, విద్యార్థులు, పత్రికా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్సులు. ఈ కార్యక్రమం ఇంత పెద్దగా ఇంత అద్భుతంగా జరుగుతుందని నేను కొంచెం కూడా ఊహించలేదు. ఒక చిన్న సన్మానంతో మొదలు పెడదామని అనుకున్నాను. సార్ చెప్పినట్టు నేను పెద్దేముల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ గా ప్రమోషన్ పైన వెళ్ళాను. అక్కడి నుంచి చాలా ప్రయత్నం మీద జోల్పేట్కి రావడం జరిగింది. సో అయితే ఇదంతా నా ఒక్కదాని గొప్పగా నేను అనుకోవడం, అంటే అది సంకల్ప బలం అంటారో ఏమో తెలియదు, కానీ చాలా చిరాకు కలిగించిన వాతావరణం ఉండింది. ముఖ్యంగా ఆ రెండు గదుల వల్ల మేము ప్రతిరోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పిల్లలందరికీ తెలుసు, సెకండ్ ఇయర్ పిల్లలకి ప్రతిరోజు రాగానే అక్కడి నుంచి 10 కొద్ది బాటిల్స్, సో అక్కడ జరిగే అసాంఘిక కార్యక్రమాలు, మనం ప్రతిరోజు పోలీసులకు ఒక లెటర్ ఇవ్వడం, సో ప్రతిరోజు ఒక అప్లికేషన్, 2 రోజులకు ఒకసారి ఒక అప్లికేషన్. సో అది దానికోసము మనం కమిషనర్ ఆఫీస్ చుట్టూ, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగి సో మొత్తానికి ఆ 2 గదులు కూల్చడము, నేను చైర్మన్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ మేడం గారికి ఎంతో రుణపడి ఉంటాను. సో చైర్మన్ గారు కూడా ఎంతో సహకరించారు. మిషన్ భగీరథ నాకు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి తాగునీళ్ళు కావాలని చాలా ప్రయత్నం చేస్తాను, వారు సహకరించారు. అలాగే మేడం కూడా ఈ 2 గదులను కూల్చివేతకు చాలా సహకరించారు. మేడంకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ తర్వాత 2017లో ఆమె ప్రిన్సిపాల్ గా మారటం, నేను ప్రిన్సిపాల్ గా మారటం, ఆమె వచ్చేవరకు నేను వచ్చేవరకు వెళ్ళటం, ఆ తర్వాత ఆమె ప్రయత్నం మేరకి, ఆమె అదృష్టం మేరకి జోగిపేటకు రావడం జరిగింది. వ్యక్తులు శక్తులు వస్తుంటారు, పోతుంటారు, కానీ వాళ్ళ ప్రతీకలు జీవితకాలం కొన్ని ప్రాంతంలో నిలబడి ఉంటుంది. ఎక్కడ పట్టి రోజులు ఎక్కడ తినాలి, వాళ్ళు ఎక్కడ ఢిల్లీలో ఉంటాం, ఈరోజు ఎక్కడికి జోగిపేట ప్రయాణించాం. వాళ్ళు చేస్తున్న కార్యక్రమం రేపు జోగిపేటలో ఒక స్ఫూర్తిగా నిలబడతాం. ఇది వాళ్ళ కార్యక్రమానికి ఒక ప్రతీక. ఎక్కడ నిజామాబాదు, ఎక్కడ సంగారెడ్డి, ఎక్కడ జోగిపేట, ఈ రచిత గారు మనం చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు ప్రతీక ఏం లేదు. ఇవన్నీ కూడా మీరందరూ చాలా కథలు చెప్పారు. మీ మేడం ఇంకా కథలు చెప్తుందేమో నాకు తెలియదు. ఈ ప్రయాణం ఇక్కడ ఆదు. మై ఇస్ టు గో బిఫోర్ ఐ స్లీప్. నేను చచ్చిపోయేలేగా నాలో ఉన్న ప్రతి శక్తిని ఈ ప్రపంచానికి ఇచ్చే చచ్చిపోతాను. అలా చచ్చిపోతేనే నాకు గుర్తుంటుందనే కొనసాగిస్తూ వెళ్తున్నారు. నేను చాలా సందర్భాల్లో ఒక చిన్న కథ చెప్తాను. చాలా మంది ఆకలైతే నాకు తెలుసు, వాడే ప్రపంచాన్ని సాధించాడు. ఎవరైతే అవహేళనకు గురైనాడో వాడే ప్రపంచాన్ని సాధించినాడు. ఎవరైతే నీరు తప్ప ఇది సాధించడానికి ఎవరు పుట్టలేదనే కసిని పొంది ఉన్నాడో వాడే ప్రపంచాన్ని సాధించినాడు. ఆ సాధించే కసి కోసమే మేము ముందు నిలబెడుతున్నాం. కథల్ని ఆపేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమం జోగిపేట ప్రస్థానం ఇంకా కొనసాగాలని రజిత మేడం గారికి, సాయి సార్ గారి కుటుంబానికి ఇంకా శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరినీ అర్చక గారు ఆమె అధ్యక్షోపన్యాసం చేయాలి. కానీ మీ అందరి సంతోషం చూసిన తర్వాత ఉప్పి తగ్గిపై ఇంకో కిలోమీటర్ తిరిగి ఆమె మాట్లాడాలని అనుకున్నాం. మేము ఆ సంతోషంలో ఆమె మాట్లాడాలని